సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు ద నెక్స్ట్ వ్లాగ్ ఆఫ్ మనాలి. ఏంటి అంటే ఫస్ట్ మనో టెంపుల్, దాని తర్వాత వశిష్ట టెంపుల్, దాని తర్వాత టైం ఉంటే జోగ్ని ఫాల్స్ అండ్ ఓల్డ్ మనాలి ఒక రౌండ్ వేసి వద్దాం. దాని తర్వాత క్లబ్ హౌస్ ఉంది, క్లబ్ హౌస్ లో ఇండోర్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి, అది కూడా ఒక రౌండ్ వేసేద్దాం. అండ్ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ మాత్రం పెడుతూనే ఉన్నా కానీ సబ్స్క్రిప్షన్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రోహతాంగ్ పాస్ కానీ షోలాంగ్ వ్యాలీ కానీ వెళ్ళేటప్పుడు స్నో ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటిదంటే స్నో సూట్స్ దొరుకుతాయి, అవి తీసుకోండి. ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటుంది మనాలి మొత్తంలో, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు. ఒక్కొక్క టైప్కి ఒక రేట్ ఉంది, 200 250 అట్లా ఉంది. అది కూడా తీసుకొని వెళ్ళండి మర్చిపోకుండా, లేకపోతే చలికి మాత్రం తట్టుకోలేరు భయ. సీరియస్గా చెప్తున్నాను నేను. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మనాలి మొత్తంలో స్నో ఫుల్ స్నో, అంటే ఫారెన్ టైప్లో స్నోస్ ఉంటాయి కదా అట్లా. అండ్ సినిమాస్లో చూపిస్తారు కదా అట్లా. అండ్ స్నోఫాల్ కూడా కావాలి లిటరలీ అని అంటే డిసెంబర్ ఎండ్ కానీ జనవరి టైంలో వస్తే మాత్రం దొరుకుద్ది భయ. లేకపోతే నార్మల్గా స్నోస్ మాత్రం అక్కడెక్కడ చూడొచ్చు. మోస్ట్లీ అంటే రోహతాంగ్ పాస్ అక్కడ అట్లానే ఉంటుంది. చుట్టూ గార్డెన్ ఉంది కదా, వెళ్ళి తెంపుకొచ్చా భయ. భలే ఉంది పన్ను మాత్రం. చలో బాయ్ బాయ్ క్యాంప్ ప్లేస్. చలో ఇంకా ఫస్ట్ అయితే మనో టెంపుల్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ హడింబా టెంపుల్ 2 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇదంతా మాల్ రోడ్ అన్నట్టు, నైట్ టైంలో చూసాం కదా. ఇదంతా మాల్ రోడ్డు, కింది వరకు ఉంటుంది అది. ఆ స్ట్రైట్గా పైకి ఎక్కితే ఇంకా హడింబా టెంపుల్ ఇవన్నీ ఇటు సైడే ఉంటాయి అన్నట్టు. హడింబా టెంపుల్ వరకు నడుచుకునే ఎట్లా వచ్చేస్తాయి. అక్కడ నుంచి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ నియర్ బైనే ఉంటాయి. సో అన్నీ నియర్ బైనే ఉంటాయి కాబట్టి మనం వాక్ చేసుకుంటే సరిపోతుంది. మనం మాల్ రోడ్ నుంచి పైకి ఒక అరౌండ్ 3 కిలోమీటర్స్ పైకి నడుచుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి నడవలేము. దిగేటప్పుడు స్లో మంచిగా వచ్చేయచ్చు. ఒక ఆటో అట్లా మాట్లాడుకొని పైకి వెళ్ళిపోయి అన్నీ కవర్ చేసేసుకొని రిటర్న్ టైంలో ఈజీగా దిగుకుంటూ రావచ్చు. ఇట్లా మొత్తం పైకి ఎక్కుకుంటూ వెళ్ళాలి. వెళ్తున్న కొద్ది పైకి ఎక్కుతూనే ఉంటుంది అన్నట్టు. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి, ఉన్న టైంలో అన్ని కవర్ చేయడానికి అన్నట్టు ప్లాన్ చేసుకోండి. రోడ్ మాత్రం సూపర్ ఉంది, పక్కన గ్రీనరీస్ కూడా బాగున్నాయి. అన్నీ దేవదారు వృక్షాలు అంటారు కదా, అన్నీ ఇవే అన్నట్టు. చూడండి మంచిగా ఉంది కదా వ్యూ అంతా. ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తే వ్యూ బాగా దొరుకుద్ది, ఫొటోస్ కూడా బాగా దిగొచ్చు మనం. ఇటు సైడ్ నుంచి మొత్తం ఓల్డ్ మనాలి. ఇంకా ఇక్కడ నుంచి ఇది మొత్తం ఓల్డ్ మనాలి. ఇంకా ఎంటర్ అయితే అయిపోయినాం. पूरा एक ही जगह है नहीं, टेंपल ऊपर है ना, क्लब हाउस के नीचे. ओके. వాటర్ మాత్రం మంచిగా వెళ్తుంది ఫ్లో. ఇక్కడ వరకు ఆ కూల్నెస్ తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే క్లబ్ హౌస్ వస్తుంది, ఇటు కొంచెం పైకి వెళ్తే మన టెంపుల్ ఉంటుంది. మొత్తం స్టోన్స్తో చేసినట్టున్నారు డిజైన్. ఇట్లా కొంచెం దూరం నడుచుకొని వెళ్తే మన టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో ఇదే మన టెంపుల్ ఎంట్రన్స్. ఇదంతా టెంపుల్ వ్యూ అన్నట్టు. లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అవుతుంది అండ్ రష్ కూడా అంత ఏం లేదు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ కూడా, హడింబా టెంపుల్ తర్వాత. సో తర్వాతకి క్లబ్ హౌస్ అయితే వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే క్లబ్ హౌస్కి. ఫారెన్ వాళ్ళు కూడా ఉన్నారు భయో. ఇదంతా షాపింగ్ ఏరియా.
చలో క్లబ్ హౌస్కి అయితే వచ్చేసినాం. ఎంట్రీ ఫీజు అయితే ఉందంట, అడల్ట్కి 25 రూపీస్ అని చెప్పారు. అండ్ లోపల కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, దానికి సపరేట్గా పే చేయాలంట. సో క్లబ్ హౌస్లో ఎంటర్ అయితే ఇట్లా ఉందంతా. ఇండోర్ గేమ్స్ అన్నారు భయ్య, ఏం లేదు. లోపలికి వస్తే మొత్తం ఖాళీ. ఓన్లీ షాపింగ్ చేసుకోవడానికే ఉంది ఇక్కడ, తప్ప ఏం లేదు. 25 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు టికెట్ అయితే, దండగా. సో బయటికి వెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. గిఫ్ట్ గ్యాలరీ అంట, చూద్దాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉందా. చాలానే ఉన్నట్టున్నాయి లోపల. ఓకే ఓకే. కూడా అంతా షాపింగ్ ప్లేసెసే ఉన్నాయి. ఇప్పుడు తీసుకుని వస్తే ఏదో అయింది ఇక్కడ. అంత గ్రేట్ అనేది అయితే అనిపించలేదు నాకు. బట్ షాపింగ్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవైతే చూడొచ్చు అండ్ బాగున్నాయి డిఫరెంట్గా. అండ్ కొంచెం కాస్ట్ అయితే అనిపిస్తుంది నాకు. బట్ ఇలాంటివి మన సైడ్ ఎక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. అండ్ చూద్దాం ఇక్కడ ఇంకా చుట్టుపక్కల ఇంకొక రౌండ్ తిరిగి ఇంకేమైనా ఉంటే బ్లాగ్ తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను. కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, అన్నీ సపరేట్గా పే చేసుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ సపరేట్గానే పే చేసుకోవాలి. ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కానీ క్లోజ్ ఉన్నాయి. వాటర్ మాత్రం ఫస్ట్ క్లాస్ అబ్బా. అక్కడ ఏదో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని మీటింగ్ ఏదో పెట్టుకుంటున్నారు. మేబీ ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. అక్కడ కూడా ఇంకొక గ్రూప్ వాళ్ళని అయితే ఉన్నారు. జిప్ లైన్. చలో ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వశిష్ఠ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ దాని తర్వాత మనకు భయ్యా ఉన్నాడు కదా, రైట్ బస్ స్టాండ్ దగ్గర దింపేస్తాడు. బియాస్ రివర్ అండ్ స్నో మౌంటైన్స్. రోజు చెప్పినప్పుడు ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. స్నో మౌంటైన్స్ బైక్ రెంటల్ అయితే ప్lenty ఆఫ్ ఆప్షన్స్. ఎక్కడ చూసినా సరే రెంటల్స్ అయితే దొరుకుతాయి. ఇల్లులు మాత్రం సూపర్ ఉన్నాయి భయ. మంచిగా సినిమాటిక్ వ్యూ వస్తుంది. ఫారెన్లో ఉండే టైప్లో ఉన్నాయి ఇల్లు అయితే. స్నో మౌంటైన్స్ చూడొచ్చు పైన. సైడ్ ఇదంతా మనాలి.
వశిష్ట టెంపుల్ ఇది. దీని దగ్గర నుంచి దీంట్లోకి వెళ్తే హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. చాలా వ్యూ ఇక్కడ నుంచి బాగాలేదు, పైనుంచి కుదిరితే చూపిస్తాను ఫుల్. నిజంగా చాలా హాట్ ఉంది వాటర్ అయితే. బట్ టైం లేని వాళ్ళు క్లబ్ హౌస్ స్కిప్ చేయండి, స్కిప్ చేసి ఇది ట్రై చేయండి. వశిష్ట టెంపుల్ నిజంగా వర్త్ ఇట్ బాయ్. పైనుంచి వ్యూ ఇక్కడ చూడండి, ఇట్లా బండి మీద తీసుకొచ్చి అమ్ముతున్నారండి. షాపింగ్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. బెస్ట్ అని చెప్పొచ్చు, అండ్ టైం కూడా స్పెండ్ చేయొచ్చు. అండ్ హాట్ వాటర్ స్ప్రింగ్లో కూడా బాత్ కూడా చేయొచ్చు మంచిగా. వెరీ హాట్ ఉన్నాయి అసలు నిజంగా వాటర్ అయితే దాంట్లో. క్లబ్ హౌస్ అయితే స్కిప్ చేయమని చెప్తా టైం లేని వాళ్ళైతే. ఇంకో టైం ఉంటే అది కూడా విజిట్ చేయండి క్లబ్ హౌస్. पेंटिंग तो बढ़िया कर रहा है, इसमें भी नेम ऐड कर सकता है। अच्छा कैसा हो? तो ये 200 रुपीज़ नेम ऐड किया तो? हाँ जी। देखो ना अपना बर्फ ఇదైతే తీసుకున్నాం. डिस्प्ले में लगाने के लिए पूरा नहीं होगा। बहुत फास्ट सर्विस. బస్ స్టాండ్ దగ్గర దింపేస్తారు మనోడు. ఇదంతా మాల్ రోడ్. నైట్ టైంలో వ్యూ చాలా బాగుంటుంది మాల్ రోడ్, డే టైంలో కన్నా. మాల్ రోడ్ బాయ్ బాయ్. వెనకాల ఉంది కదా సిటీ ల్యాండ్ అని, ఇదే బస్ అన్నట్టు. మార్నింగ్ 5 o'clockకి దింపుతారు ఐఎస్బిటి బస్ స్టాండ్ దగ్గర. అదే మనం ఫస్ట్ ఏదైతే ఎక్కామో కాశ్మీరీ గేట్ దగ్గర అక్కడే దింపుతారంట. బట్ ఆపోజిట్ రోడ్లో దింపుతారు. అక్కడ నుంచి క్యాబ్ తీసుకొని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి హైదరాబాద్ అన్నట్టు. వచ్చేసి 6 అవుతుంది. ఫుల్ డార్క్ ఉంది, లైట్స్ అన్నీ ఏం లేవు, అంతా ఆఫ్ చేసి ఉంది. సో ఇదే ఇండియా గేట్ బాయ్. అక్కడ వరకు అయితే అలా చేస్తారో లేదో తెలియదు. మేబీ ఇక్కడ నుంచే క్లోజ్ అనుకుంటా. ఇంతకుముందు అయితే అలా ఉండే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడైతే మొత్తం బంద్ చేసేసారు. లోపలికి వెళ్ళడానికి అయితే దారి కనిపెట్టి వచ్చిన. వెళ్దాం. టైం చూడండి బాయ్ 6:11 కానీ మొత్తం డార్క్ ఉంది. ఫ్రంట్ కెమెరా అయితే ఇంకా ఏం జస్టిస్ చేయట్లేదు దీనికి. ఇటు సైడ్ లాస్ట్కి వెళ్తే పార్లమెంటు. అప్పుడు అన్నీ గేట్స్ అన్నీ ఓపెన్ ఉండే కానీ ఇప్పుడు పారాగేట్స్ పెట్టి మొత్తం క్లోజ్ చేశారు, తెలియదు ఎందుకని. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియా గేట్ ఏదైతే ఉందో లైట్ షో లాగా లైట్స్ పెట్టి ఉంటాయి, అన్నీ మెరుస్తూ ఉంటుంది మామూలుగా.
ఇప్పుడైతే లైట్స్ కూడా బంద్ చేశారు. రోజు 4 o'clockకి బంద్ చేసేస్తున్నారంట. సో ఫస్ట్ డే మన ఇండియా గేట్ కవర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కవర్ చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ నుంచి మనకి 8:20కి ట్రైన్ అయితే ఉంది. అది తీసుకొని మనం కాచిగూడ రేపు మార్నింగ్ దిగుతాం 8:30కి. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు. ఇండియా గేట్కి ఇంకొక పక్కన సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ కూడా లైట్స్ ఉంటాయి మామూలుగా, ఇది కూడా బంద్ చేశారు. 4 o'clockకి ఏంటో క్లోజ్, మరి పర్పస్ ఏంటో తెలీదు. సుభాష్ చంద్రబోస్ సెల్యూట్.